హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హోటల్ వాళ్ళు చేసేటువంటి ఉల్లి పెసరట్టుని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ ఉల్లి పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ ఉల్లి పెసరట్టు కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 కప్పు వరకు పెసరపప్పుని వేసుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యాన్ని కూడా వేసుకోండి. బియ్యాన్ని తగ్గించి వేసుకోవడం కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకున్నారంటే పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక దీనిలో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఈ పప్పులు బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని 8 నుండి 9 గంటల వరకు నానపెట్టుకోండి. మీకు కనుక టైం ఉంటే ఒక ఫుల్ నైట్ అయినా నానపెట్టొచ్చు. పప్పులు రాత్రంతా నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూశారు కదా, పప్పులు అయితే చక్కగా నానిపోయాయి. ఇక్కడైతే నేను పెసరపప్పుకున్న పొట్టుని కొంచెం తీస్తున్నానండి. మీరు కావాలంటే పొట్టుతో సహా పప్పుని గ్రైండ్ చేసుకోవచ్చు. పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఇలా స్ట్రైనర్ సహాయంతో పొట్టును తీసేస్తున్నానండి. నేనైతే కొద్దిగా పొట్టును మాత్రమే తీసాను. పెసరపప్పుకున్న పొట్టుని కొంచెం తీసిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి సరిపోయినన్ని పెసరపప్పుని వేసుకోండి. తర్వాత 1 ఇంచు వరకు అల్లాన్ని వేసుకోండి. కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. నేనైతే 2 వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. పెసరపిండిని రుబ్బుకునేటప్పుడే పెసరపిండిలో అల్లం, జీలకర్ర, మిరపకాయలు వేసుకొని పిండిని రుబ్బుకొని దోశలు వేసుకుంటే దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పెసర దోశలు అప్పటికప్పుడు వేసుకొని తినడానికే బాగుంటాయండి. ఒకవేళ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ దోశ టేస్ట్ బాగుండదండి. పెసరపిండి తొందరగా పులిసిపోతుంది. అందుకని ఒక పూటకి ఎంత టిఫిన్ కావాలో అన్ని పప్పుల్ని మాత్రమే నానబెట్టుకొని పిండిని వేసుకొని దోశల్ని వేసుకోండి. పెసరపిండిని ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నారంటే టేస్ట్ అస్సలు బాగుండదండి. పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండిని కలిపేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 లేదా 2 చుక్కల వరకు నూనెని వేసుకోవాలి. తర్వాత టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ నూనెని తుడిచేసేయండి. నూనెని ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. నూనె ఎక్కువగా వేశారంటే దోశ వేసుకునేటప్పుడు పిండి గరిటెకి చుట్టుకుపోతుంది. అందుకని నూనెని తక్కువగా వేసుకోండి. ఇలా నూనెని వేసుకొని టిష్యూతో తుడిచేసుకున్న తర్వాత 1 లేదా 2 గరిటెల వరకు పిండిని వేసుకొని పిండిని స్ప్రెడ్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదండి. పిండిని పెనం పైన వేసిన వెంటనే స్ప్రెడ్ చేసేసుకోండి. లేట్ చేయకండి. లేట్ చేశారంటే పిండి చుట్టుకుపోతుంది. తర్వాత కొద్దిగంత నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. మీకు నచ్చితే ఈ దోశ పైన కొద్దిగా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి. పెసరట్లో ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చిన్నగా తురుముకున్న క్యారెట్ను కూడా వేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా కారాన్ని కూడా వేసుకోండి. కారం అంటే సాంబార్ కారాన్ని వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ, క్యారెట్ వేసుకున్న తర్వాత దోశని ఒకవైపు బాగా కాల్చుకోండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత దోశని ఇలా ఫోల్డ్ చేసి ఒక 30 సెకండ్లు ప్యాన్ పైన అలా వదిలేసేయండి. 30 సెకండ్ల తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ దోశల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పెసర దోశలు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.